హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ కర్రీ చేశానండి. ఎక్కువ గ్రేవీతో చక్కగా ఓవర్ స్పైసెస్ లేకుండా చాలా టేస్టీగా చేశాను. ఇలా చేసుకొని గారెలు, పూరి లేదా దోశలు, అబ్బో తినేవాళ్ళు ఇష్టాన్ని బట్టి ఎందులో అయినా వేసుకొని తినొచ్చు. టిఫిన్స్ లేదా రైస్, కొంతమంది పెరుగన్నంలో కూడా నంచుకొని తింటూ ఉంటారు. అంత బాగుంటాయి కూరలు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా భలే నచ్చేస్తుంది. ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా కడాయిలో ఒక 100 గ్రాముల దాకా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక నేను నాన్ వెజ్ కర్రీస్లో లైట్గా బిర్యానీ స్పైసెస్ వేస్తానండి. చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 4 లవంగి మొగ్గలు, 4 యాలకులు, చిన్న బిర్యానీ ఆకులు 2. ఇవి నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. కానీ ఇవి వేయడం వల్లే ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి బాగుంటుంది. కచ్చాపచ్చా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ దాకా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే 5 నుండి 6 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకున్నా. కొంచెం పచ్చిమిర్చి వేగాక ఇప్పుడు దీంట్లోనే సన్నగా తురుముకున్న ఉల్లిపాయ తురుము కూడా వేసుకున్నానండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం వేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ కూడా ఆయిల్లో ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. చికెన్ కర్రీ చాలా రకాలుగా చాలా విధాలుగా చేస్తూ ఉంటామండి. ఎన్నిసార్లు చేసుకున్నా, ఎన్ని వెరైటీలు చేసినా బోరు కొట్టని కర్రీలు ఏమైనా ఉన్నాయంటే నాకు తెలిసి అందులో చికెన్ కర్రీ కూడా ఒకటి. చూడండి, ఉల్లిపాయను మొత్తాన్ని కలిపేసుకున్నాం కదా, మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. మూత తీసి చూద్దామా? చాలు, ఉల్లిపాయలు 10% దాకా కుక్ అయ్యాయి. ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా కలిపేసుకున్నాం కదా. మీకు ఉల్లిపాయ గ్రేవీ ఇంకా గుజ్జు ఎక్కువగా రావాలంటే ఉల్లిపాయని ఇలా సన్నగా తరగకుండా మిక్సీలో వేసి కచ్చపచ్చ గ్రైండ్ చేసి వేసుకోండి. అప్పుడు ఇంకా గ్రేవీగా వస్తుందండి. ఇది నాకు తెలిసిన చిన్న టిప్, మీకు నచ్చితే పాటించండి. చూడండి, ఉల్లిపాయలు శాంత మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మూత తీసేసి దీంట్లో 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా కల్లుప్పు, ఇప్పుడు దీంట్లోనే నేను మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకున్నానండి. వాటిని కూడా సన్నగా చాపర్లో వేసి చాప్ చేసేసాను. మీకు చాపర్ లేదు అనుకునే వాళ్ళు మిక్సీ జార్లో వేసి ఒక 2 తిప్పులు తిప్పితే చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది. లేదు, సన్నగా తరిగిన మీ ఓపికకి మెచ్చుకోవాల్సిందే. చక్కగా అవలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు, ఉప్పు, పసుపు కూడా మొత్తం మగ్గేదాకా మొత్తాన్ని కలిపేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుందామండి. మన ఛానల్లో చికెన్ చాలా రకాలుగా ట్రై చేసిన వీడియోస్ చాలానే ఉన్నాయండి. నాకు తెలిసి ఇంచుమించుగా ఒక 20 రకాలు ట్రై చేస్తూ ఉంటాను. అన్నిటినీ కూడా పోస్ట్ చేశానని అనుకుంటున్నాను. మరి చూడండి, టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా. మూత తీసి చూసి ఆయిల్ పైకి తేలుతుంది అంటే ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోనే చక్కగా క్లీన్ చేసుకున్న 1/2 కేజీ చికెన్ని అలా వేసేస్తున్నానండి. చికెన్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. నేను 1 స్పూన్ పావు దాకా వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఈ ఘాటు సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి. ఇంతే అండి. నేను వేసే స్పైసెస్ ఇలాగే వేస్తాను. ఎప్పుడైనా రేర్గా వేస్తాను గరం మసాలా, చికెన్ మసాలా ఎక్కువ శాతం వేయడానికి చూడనండి. ఎందుకంటే ఈ స్పైసెస్ తింటే మన పొట్ట కూడా చక్కగా హాయిగా ఉంటుంది, మనల్ని హడావిడి పెట్టదు, అది ఇబ్బంది పడదు పాపం. లేదా ఇక అంతే. ముఖ్యంగా ఈ సమ్మర్లో ఓవర్ స్పైసెస్ అస్సలు తినకూడదండి. ఏదో నాకు తెలిసింది చెప్పాను, వీలున్నంత వరకు పాటించడానికి ట్రై చేయండి. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా చికెన్లోకి మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుంటున్నాం కదా. మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం, చికెన్లో ఉన్న నీరు శాతం అంతా రిలీజ్ అయ్యేదాకా. మీలో ఎంతమందికి చికెన్ టిఫిన్స్లో తినడం ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోవద్దు నాతో. చూడండి, చికెన్లో నీరంతా కూడా రిలీజ్ అయ్యి ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతుంది కదా. మళ్ళీ ఒక్కసారి కలిపి ఒక 1/2 లీటర్ కన్నా తక్కువ అంటే ఒక 200 గ్రాముల దాకా వాటర్ పోసుకుందాం. మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే ఒక 200 ml దాకా నీళ్లు పోసుకొని కాసేపు కుక్ చేసుకుందాం.
నీళ్లు పోసేసి అలా మూత పెట్టి కాసేపు అలా వదిలేయండి. చక్కగా ఉడికిపోతుంది. అంతే, కూర రెడీ. మధ్య మధ్యలో తీస్తూ చూసుకుంటూ ఉండండి. చూడండి, వాటర్ పోసాం కదా, చక్కగా బాయిల్ అవుతుంది. మీరు ఈ స్టేజ్లో కాస్త ఉప్పు కారాలు అన్నీ కూడా చూసి మీకేమైనా చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కూర చక్కగా ఉడికిపోయింది కదా, జ్యూసీగా రెడీ అయిపోయింది. నేను ఇలా కర్రీ చేసినప్పుడు దోశలు లేదా గారెలా తినడానికి భలే ఇష్టపడతానండి. బాగుంటుంది తినడానికి, భలే కమ్మగా. కూర మొత్తం ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తే కూర రెడీ. యమ్మీ చికెన్ కర్రీ రెడీ అండి. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి. నన్ను ఇంత తక్కువ టైంలో ఇంత బాగా సపోర్ట్ చేసే నా ఫ్యామిలీ మెంబర్స్, అదే అండి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్. నేను 4 దోశలు వేసుకొని ఒక పట్టు పట్టేస్తాను. మరి ఉంటాను.